మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్? అది అడుగుదాం అనుకున్నా ముందు. 1 year అయిందండి. 1 year లో మీకు ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్. 6 days a week 10 AM to 8 PM నేను కన్సల్టేషన్స్ తీసుకుంటాను. ఓకే. ఓన్లీ ఆన్ సండేస్ నేను షూట్ చేస్తాను. మీ స్కిన్ టెక్స్చర్ చాలా బాగుందండి. సో వాట్ డు యు ఫాలో? నా బిలీఫ్ ఏంటి అంటే మనం లోపల ఏదేస్తే అదే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్. నేను మీకు నా స్విగ్గీ జొమాటో హిస్టరీ కూడా చూపిస్తాను. హార్డ్లీ 3-4 monthsకి ఒకటి ఉంటుందేమో అంత. Oh my god. Why people are not trusting homeopathy? Why they are going to allopathy or some other thing? స్మాల్ విలేజెస్కి వెళ్ళి చూడండి, కొంతమంది హోమియోపతి అనే పేరే వినుండరు. సో అలాంటి వాళ్ళ వరకు ఎలోపతి మెడిసిన్స్ వెళ్తున్నాయి. సో అంత రీచ్ వాళ్ళకు ఉన్నప్పుడు నాకు పర్సనలీ ఉన్న డౌట్ మిగతా జనాలకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. తీయగా ఉంటాయి కదా టాబ్లెట్స్ లాగా, అయితే అసలు నేను కన్సిడర్ కూడా చేయను వాటిని. చిన్న గోళీలా ఉంటాయి ఏదో స్వీట్గా. సో ఆ గ్లోబ్యూల్స్ లోపల లిక్విడ్ స్టోర్ అయి ఉంటుంది, అందులో మెడిసిన్ ఉంటుంది. సో మాకేం లేదు అని చెప్పి వస్తారు కొంతమంది. ఏం కాదు, జస్ట్ ఒక చిన్న ఇదే అని. వాళ్ళని ఇలా కదిపితే ఏడవడం మొదలు పెట్టేస్తారు. బేసిక్గా హోమియోపతి మందులు వేటితో తయారు చేస్తారు? ప్లాంట్స్ నుంచి తీస్తారు, యానిమల్స్ నుంచి తీస్తారు, కొన్ని సాల్ట్స్ నుంచి కూడా తీస్తారు, కొన్ని మనకి బాడీలో ఆర్గన్స్ నుంచి కూడా తీస్తారు అనమాట. యానిమల్స్లో తేనెటీగలు, కాక్రోచెస్, స్నేక్ వెనమ్స్. అమ్మో, ఇవన్నీ వేసుకుంటున్నారా హోమియోపతిలో? ఉంటాయి. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాటి మన పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. హోమియో టాక్స్తో మనందరికీ పరిచయం అయ్యారు. చాలా మంచి అవేర్నెస్ని అయితే క్రియేట్ చేస్తున్నారు హోమియోపతి గురించి. అండ్ అలాగే మనకి కావాల్సిన అన్ని హెల్త్ టిప్ అంతా హోమియో టాక్స్ తోటి మనకు అందిస్తూ ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ శ్వేత బండపల్లి గారు. తనతో మాట్లాడదాం, చాలా విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే కౌశల్య గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? చాలా బాగున్నానండి. అసలు మీ పేజ్ని చూస్తూ ఉంటే ఎంతో ఇన్ఫర్మేషన్ ఆ పేజ్లో ఉంటుంది. సో ఐ రియలీ వాంటెడ్ టు టాక్ టు యూ. మన పాడ్కాస్ట్ త్రూ చాలా విషయాల్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా. సో మీరు చెప్పండి, హోమియోపతిని ప్రాక్టీస్ చేస్తున్నారు, సో ఎలా ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్లోకి? అందరిలాగానే, అంటే ఫస్ట్ ఇంటర్లో బైపీసీ తీసుకుని తర్వాత త్రూ ఎంసెట్ అలానే హోమియోపతిక్ అనేది వచ్చాను. మా ఫ్యామిలీ లెగసీలోనే హోమియో డాక్టర్స్ ఉన్నారు. సో అదే కంటిన్యూ చేద్దాము, ప్యాషన్. చిన్నప్పటి నుంచి వేరే మెడిసిన్స్ తెలియకుండా హోమియోనే వేసుకుంటూ ఉన్నాం. సో ఆ సిస్టమ్ మీద అంత నమ్మకం ఉండేసరికి అసలు ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాను. వెరీ సాటిస్ఫైడ్. అసలు త్రూ అవుట్ నా 5 years ఎడ్యుకేషన్లో కూడా అసలు ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు ఎందుకు తీసుకున్నాను అన్నది. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరికైతే తగ్గుతూ వచ్చే హ్యాపీనెస్ అసలు చాలా డిఫరెంట్ లెవెల్. సో చాలా మంది బైపీసీ తీసుకొని ఇలా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు చాలా మంది మ్యాథ్స్ కి భయపడొస్తూ ఉంటారు. పొరపాటున మీరు అలా ఏమైనా భయపడి తీసుకున్నారా, లేదంటే ఇందాక చెప్పినట్టు జెన్యున్ గానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకున్నారా? అంటే నేను 7th class లోనే ఫిక్స్ అయిపోయా డాక్టర్ అయిపోవాలి అని. ఓ సూపర్. బట్ ఇంకా డెఫినెట్లీ ఏ డాక్టర్ అనేది మనం రాసేంత వరకు తెలియదు. బట్ డాక్టర్ మాత్రం ఏదో ఒకటి అయిపోవాలనేది 7th నుంచి సైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా సైన్స్ లోకి ఎంటర్ అయ్యాను, నచ్చే సైన్స్ తీసుకున్నాను. సూపర్. సో ఎంబీబీఎస్ ట్రై చేశారా? డెఫినెట్లీ ట్రై చేశాను. తర్వాత 1 year లాంగ్ టర్మ్ కూడా చేశాను. సో ఆ నెక్స్ట్ దాంట్లో డెంటల్ వచ్చింది నాకు. డెంటిస్ట్రీ గవర్నమెంట్లో వస్తే కూడా, బట్ దెన్ అది వదిలేసి నేను హోమియోనే చూస్ చేసుకున్నాను. ర్యాంక్ హయ్యర్ ఉంటుంది అనమాట. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆ తర్వాత ఆయుష్ సిస్టమ్స్ వస్తాయి. సో బీడీఎస్ వచ్చినప్పటికీ నాకు ఇంకా ఎంబీబీఎస్ నెక్స్ట్ ప్యాషన్ డెఫినెట్లీ హోమియోపతినే ఉండాలి అని. మీ ఫ్యామిలీ అందరూ కూడా హోమియోపతిలోనే ఉన్నారని. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడైతే బెంగళూరులో ఉంటున్నాను, కానీ పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. ఓకే. సో మా హైదరాబాద్ జనాలు అయితే మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు మీరు ఇట్లా జనరల్లీ మీరు ఇంటర్వ్యూస్ ఈ మధ్యనే ఇస్తూ ఉన్నారు. సో పీపుల్ ఆర్ రియలీ వెయిటింగ్ టు నో అబౌట్ యూ మోర్. సో మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మాది ఒక బేసిక్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, మా మదర్ టీచర్ లాగా వర్క్ చేసేవాళ్ళు, మ్యాథ్స్ టీచర్ మా మదర్. సో మీ మదర్ ఎప్పుడు అనలేదా మ్యాథ్స్ బాగా చదువు అని కూర్చోబెట్టి చదివించడం? సో మీరు కూడా మంచి స్టూడెంటా? నేను ఎప్పుడు మంచి స్టూడెంట్, అకాడమికలీ గుడ్ ఎప్పుడు. ఎందుకంటే అలా ముందు నుంచి ఆ స్కూల్లో ట్యూన్ అయిపోయి టీచర్స్ ఏది చెప్తారు. నేను ఐ వాజ్ ద ఫేవరెట్ కిడ్ ఇన్ స్కూల్. చాలా క్వైట్, స్టూడియస్ డెఫినెట్లీ. పెద్దగా ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం అంటే పేషెంట్స్ తో మాట్లాడుతూ కొంచెం ఎక్స్ట్రావర్టెడ్ గా అయ్యాను. బట్ అదర్వైజ్ చాలా ఇంట్రోవర్ట్. అండ్ నాకు ఒక తమ్ముడు,
తను కూడా కంటెంట్ క్రియేటరే. ఓకే. సో ఫైనాన్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. నేనేమో మెడికల్ మీద చేస్తుంది. సో అంటే హోమియో డాక్టర్ అంటే ఇంతకు ముందు డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, వచ్చే పేషెంట్స్ ని చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. సో దానికోసం టైం ఎలా కేటాయిస్తున్నారు? సో ఎలా కుదురుతుంది అలా మీకు? నేను 7 days a week వర్క్ చేస్తాను. 6 days పేషెంట్కి 1 day కంటెంట్ క్రియేషన్. ఓకే. ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది హోమియో డాక్టర్స్లోనూ రావాలి, పేషెంట్స్లోనూ రావాలి. Yes, హోమియో yes. సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలాంటి వాటికి ఉంటుంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ 1 day తీసుకుని కంటెంట్ క్రియేషన్లోకి దిగాల్సి వచ్చింది. సూపర్ సూపర్. అసలు మీరు మాట్లాడుతుంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ద వే హౌ యూ టాకింగ్ అండ్ మీ స్కిన్ టెక్స్చర్ చాలా బాగుందండి. సో వాట్ డూ యూ ఫాలో అంటే ఏం లేదు. నా బిలీఫ్ ఏంటి అంటే మనం లోపల ఏదేస్తే అదే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. ఓకే. సో ఈ మధ్య అసలు అంటే బయట తినకపోవడం అనేది ఒక పెద్ద సిన్ లాగా చూస్తారు. అదేంటి మీరు బయటకు వెళ్ళరా, బయట తినరా, ఆర్డర్స్ రావా? తినని వాళ్ళు ఉండట్లేదు బయట ఉన్నారు. నేను మీకు నా స్విగ్గీ జొమాటో హిస్టరీ కూడా చూపిస్తాను. హార్డ్లీ 3-4 monthsకి ఒకటి ఉంటుందేమో అంత. ఓ మై గాడ్. సో ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్. ఎప్పుడైనా ఎవరైనా ఫంక్షన్స్ కానీ అలా ఉంటే తప్ప నాకు మోస్ట్లీ హోమ్ కుక్డ్ ఫుడ్డే ఇష్టం. అండ్ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ 2 fruits per day నా మీల్లో కంపల్సరీ ఉంటాయి. ఓకే. లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫాలో ఫ్రూట్స్. గుడ్ డైట్ గుడ్ అన్నమాట. డైట్. సో ఎక్స్టర్నల్ గా పెట్టేవి ఏవి పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను బిలీవ్ చేయను. డెఫినెట్లీ మనం ఏది తింటామో అదే మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి బ్యూటీ టిప్ అన్నమాట. మంచిగా మనం మంచి ఫుడ్ తింటే మన స్కిన్ కూడా Definitely. మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. సో కమింగ్ టు హోమియోపతి, చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది హోమియోపతి అంటే. కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కడ లేని క్యూర్ హోమియోపతిలో ఉంటుందని. బట్ స్టిల్ వై పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ హోమియోపతి, వై దే ఆర్ గోయింగ్ టు అలోపతి ఆర్ సమ్ అదర్ థింగ్స్? సో ఇలా ఎందుకు అంటే మేజర్లీ అంత రీచ్ లేదు. ఇప్పుడు మీరు చూస్తే మనం సిటీలో ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హోమియో ట్రై చేసి ఉంటారు. కానీ మీరు ఒక Tier 3, Tier 4 స్మాల్ విలేజెస్కి వెళ్ళి చూడండి, కొంతమంది హోమియోపతి అనే పేరే వినుండరు. సో అలాంటి వాళ్ళ వరకు ఎలోపతి మెడిసిన్స్ వెళ్తున్నాయి. సో అంత Okay. రీచ్ వాళ్ళకు ఉన్నప్పుడు హోమియోకి ఆ రీచ్ లేకపోవడం వల్ల ఈ బ్లాక్ అనేది ఓకే. కంప్లీట్లీ అవేర్నెస్ లేకపోవడమే మెయిన్ అంటారా? డెఫినెట్లీ లేకపోవడం. అండ్ ఈ ప్రాక్టీస్ చేసే హోమియో డాక్టర్స్ కూడా ఆ విలేజెస్లో ఉండరు, ఓకే. సిటీలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ అనేది రీచ్ అవుతుందో అప్పుడే హోమియో అనేది గ్రో అవుతుంది. ఓకే. సో హోమియోపతిలో ఇంకా కెరీర్ ఆప్షన్స్ గురించి కూడా చాలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో హోమియోపతి చేసినా కూడా ఈ జాబ్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అసలు కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? కెరియర్ అనేది డెఫినెట్లీ నేను బిహెచ్ఎంఎస్ఏ చేశాను. బిహెచ్ఎంఎస్ తర్వాత ఎండి అనేది మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. ఓకే. బిహెచ్ఎంఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎండి చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి. అంటే టీచింగ్ ప్రొఫెషన్లో వెళ్ళొచ్చు, రీసెర్చ్ ఫెలోస్ లాగా వెళ్ళొచ్చు. పే కూడా మోర్ దెన్ 1 lakh ఉంటుంది ఫర్ Okay, సీనియర్ nice. రీసెర్చ్. కానీ ఎండి ఇన్ ఎన్ఐహెచ్ ఎనీ ఇన్స్టిట్యూట్లో మోర్ దెన్ 90,000 స్టైపెండ్ పే చేస్తారు. ఓకే. సో ఫ్యూచర్ లేదు అనేది లేనే లేదు, బట్ కష్టపడాలి. సో ఇప్పుడు మేజర్లీ యూత్కి ఏంటంటే అంత షార్ట్ టర్మ్ సక్సెస్. మనం ఇలా పాస్ అవుట్ అవ్వగానే మనకి ఎవరైనా ఒక 30 lakh ప్యాకేజ్ ఇచ్చేస్తారా అని చూస్తారు. బట్ ఆల్రెడీ ఎవరైనా కూడా కష్టపడకుండా ఏది రాదు. నిజమే. ఇప్పుడు మీరు నన్ను ఇవాళ పిలిచారంటే నేను లాస్ట్ 1 yearగా ఒక సింగిల్ హాలిడే తీసుకోకుండా వర్క్ చేశాను. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్? అది అడుగుదాం అనుకున్నా ముందు. 1 year అయిందండి. 1 year లో మీకు ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్, ఐ మీన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు యూట్యూబ్ కూడా చేస్తారు కదా? యూట్యూబ్లో కూడా సేమ్ షార్ట్స్ పెడతాను. ఏదైతే Okay. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తారో సిమిలర్వి నా సో యూట్యూబ్ ఇట్స్ ఛానల్. వెరీ గ్రేట్ రీచ్ అండి. సో మాకు అర్థం అవుతుంది మీరు ఎంత బాగా కష్టపడ్డారు ఏంటి Okay. అనేది. సో సో నాకు మా కాలేజ్ జూనియర్స్ ఇప్పుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు మీకు అలా ఎలా వచ్చేసింది అని. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను 7 days a week వర్క్ చేస్తున్నాను. సో కష్టపడింది ఏది రాదు. ఇట్స్ లిటరల్ లైక్ అ జాబ్ కదా. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ 100%. పీపుల్ ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. అది విత్ మై ఫుల్ టైమ్ జాబ్. నాకు 6 days a week 10 AM to 8 PM నేను కన్సల్టేషన్స్ తీసుకుంటాను. ఓకే. ఓన్లీ ఆన్ సండేస్ నేను షూట్ చేస్తాను. స్క్రిప్టింగ్, షూటింగ్, ఎడిటింగ్ అన్నీ కూడా నేను ఒక్క సండేలోనే సో చేస్తాను. మీరే చేసుకుంటారా మొత్తం? అంటే ఐ వర్క్ విత్ మై ఎడిటర్. ఎందుకంటే వాళ్ళకి మెడికలీ అవునవును. నాలెడ్జ్ ఉండదు కదా. True. సో ఏది ఎక్కడ ఎలిమెంట్స్ పెట్టాలని డెఫినెట్లీ మనం వాళ్ళతో వర్క్ సో ఎవరు ప్రేరేపించారు మీకు ఇలా పేజ్ క్రియేట్ చేసి? మా బ్రదర్.
అవునా? అస్సలు లేకపోతే నాకు డాక్టర్ అనే వాళ్ళకి కంటెంట్ క్రియేషన్‌లోకి జనరల్‌గా కెమెరాకి యెస్. ఎక్స్‌పోజ్ యెస్. అవ్వడం కామ్‌గా సైలెంట్‌గా ఆ! ఉంటారు గదా! సైలెంట్ కామ్ గోయింగే ఉంటారు మోస్ట్‌లీ. అసలు ఫస్ట్ ఫ్యూ వీడియోస్ మీరు చూస్తే అందులో నా బాడీ లాంగ్వేజే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, బట్ స్టిల్ పీపుల్ లిటిల్ లైక్ ఎంకరేజింగ్ యూ. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ వీడియోస్ ఓపెన్ చేస్తే చాలు కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కావాల్సిన అన్ని టిప్స్ దొరికిపోతాయి. హ్మ్. సో, అలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం హోమియోపతికొచ్చేసరికి నాకు పర్సనల్లీ ఉన్న డౌట్ మిగతా జనాలకు గూడా ఉంటుందనే అనుకుంటున్నాను. తియ్యగా ఉంటాయి గదా! టాబ్లెట్స్ లాగా అయితే అసలు నేను కన్సిడర్ గూడా చేయను వాటిని. చిన్న గోళీల్లా ఉంటాయి ఏదో స్వీట్‌గా. చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళన్నమాట. ఇస్తే అరే! తియ్యగా ఉన్నాయని తినేసేవాళ్ళం. ఎందుకంటే నార్మల్ టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి అవును. గదా! సో, తియ్యగా ఉంటాయి గదా! ఎలా పనిజేస్తాయి? పనిజేస్తాయా అసలవి? అసలు ఏం చేసి తయారు హ్మ్. జేస్తారు వాటిని? సో, చాలా మందికేంటంటే అందరికీ అవే పిల్స్ ఇస్తారు. ఈ పిల్స్‌లో ఏం మెడిసిన్ ఉండదు. ఇదొక ప్లాసిబో ఎఫెక్ట్. అంటే ఇందులో మెడిసిన్ లేదు. కానీ జస్ట్ మైండ్ మీద యాక్ట్ చేస్తుంది అని చెప్పి చాలా మంది ఎగ్జాక్ట్‌లీ. అవును. ఏదో సైకలాజికల్‌గా వీళ్ళేదో మాయ హ్మ్. చేస్తున్నారు అంతే కానీ, ఆయన తియ్యటి గోళీలిచ్చి దీంతో క్యూర్ అవ్వడం ఏంటి అని అనుకుంటూ అనుకుంటారు. ఉంటారు. సో, మీరు చెప్పండి హ్మ్. అసలెలా తయారు చేస్తారు వాటిని? సో, ఈ పిల్స్ ఏవైతే ఉంటాయో డెఫినైట్‌లీ మనం కేన్ షుగర్ ఏదైతే మనం ఇంట్లో వాడే చక్కెర ఉంటుందో హుహు. దాంతోనే తయారు చేస్తారు. ఓకే. ఆ బాల్స్ అనేది ఒక వెహికల్ అన్నమాట. దాని మీద మేము మెడిసిన్ యాక్ట్ చేస్తాం. ఆ మెడిసిన్‌ని సోక్ చేసుకోవడానికి ఈ షుగర్ పిల్స్‌ని వాడతామన్నమాట. ఓకే. బట్ మో డ్రైగా ఉంటాయి కదా! మీకు వెంటనే ఇస్తే గనుక వెట్‌గానే ఉంటాయవి. అవి ఓకే. సోకప్ చేసుకున్నాయనంటే అప్పుడు డ్రై అవుతాయి. హుహు. సో, ఆ గ్లోబ్యూల్స్ లోపల లిక్విడ్ స్టోర్ అయ్యి ఉంటుంది. అందులో మెడిసిన్ ఉంటుంది. మోర్ ఓకే. థాన్ 400 మెడిసిన్స్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! సో, అన్నీ ఒకే రకంగానే ఉంటాయి చూడ్డానికి. అందరికి ఒకటే మెడిసిన్ మెడిసిన్ ఆ! అంటే చిన్న డబ్బాలో చిన్న చిన్న గోళీలుంటాయి. హ్మ్. రెండో, మూడో వేసుకోమని చెప్తారు. సో, అంతే అని అనుకుంటూ అంతే. ఉంటారు. సో, డోసేజ్ అనేది ఎలా డివైడ్ చేస్తారు? అది మేము కన్సిడర్ జేయడానికి మాకొక 40 మినిట్స్ టైమ్ అనేది పడుతుంది. 40 మినిట్స్ సమ్‌టైమ్స్ 1 అవర్, 1 అవర్ 10 మినిట్స్ గూడా పడుతుంది. ఓహ్! సో, ఒక పేషెంట్ వాళ్ళు ఎలా బిహేవ్ జేస్తున్నారు, వాళ్ళు అందుకనే ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్. సో, హుహు. వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా క్యారీ జేస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, హెయిర్ కలర్, ఐ కలర్, ఓహ్ ఫుడ్ మై గాడ్! ప్రిఫరెన్సెస్, వాళ్ళకి థర్మల్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకి చలెక్కువేస్తుందా, వేడెక్కువ అనిపిస్తుందా, సో, ఇలాంటివన్నీ స్లీప్ ఎలా ఉంది, వాళ్ళ బౌల్ మూవ్‌మెంట్స్ ఇన్ని అడిగి తెలుసుకొని, వాళ్ళకి సూట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తామనమాట. అంటే ఈ మీరు ఒక్క కేస్ స్టడీ చేయడానికి ఆల్‌మోస్ట్ యూ విల్ టేక్ 1 అవర్ 1 అవర్ 40 టు 1 మినిట్. పడుతుంది. 40 మినిట్స్ టు 1 అవర్ హ్మ్. పడతదా? అవుతుంది. సో సో, మాకేం లేదు అని జెప్పొస్తారు. కొంతమంది ఏం గాదు జస్ట్ ఒక చిన్న ఇదే అని. హుహు. వాళ్ళని ఇలా కదిపితే ఏడవడం మొదలుపెట్టేస్తారు. అయ్యో! వాళ్ళెవ్వరి దగ్గర ఏడవంది ఆ డాక్టర్ దగ్గరకొచ్చి వల్నరబుల్ అయిపోయి ఓపెన్ అప్ అయిపోతారు. సో, ఓకే. అలాంటి ఒక హిడెన్ ట్రామా ఉంటుంది వాళ్ళలో. ఆ ట్రామానే వాళ్ళకొక డిసీజ్ రావడానికి ఒక రీజన్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మోస్ట్‌లీ మనం కేసెస్ ఆఫ్ థైరాయిడ్, పీసీఓడీ, డయాబెటిసే అనుకోండి. వాళ్ళకి రీసెంట్ ఫైనాన్షియల్ లాస్ ఉండొచ్చు. ఫ్యామిలీలో ఎవరిదైనా డెత్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళు లోపల పెట్టేసుకొని ఉంటారు. ఈ ట్రామా వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో, మేము ఈ 40 మినిట్స్ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఆ ట్రామా ఎప్పుడైతే బయటికి తీస్తామో అప్పుడు అర్థమవుతుంది ఇది రీజన్ అని. ఓకే. దాని బేసిస్ మీద ఎప్పుడైతే మెడిసిన్ ఇస్తామో వండర్స్ లాగా వర్క్ సో, చేస్తుంది. హోమియోపతి డాక్టర్స్ ఆల్సో వర్క్ యాస్ సైకాలజిస్ట్‌లు అన్నమాట. డెఫినైట్‌లీ నేర్చుకోవాలి. మేము నేర్చుకుంటాం సైకాలజీ గూడా. ఓహ్! రియల్లీ? యాహ్! సో, ఉంటుంది మాకొక సబ్జెక్ట్ మొత్తం వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా చెప్పి చేస్తారు. హ్మ్. ట్రూ. ట్రూ. సో, నేనిందాక చెప్పాను గదా! సో, స్వీట్‌గా ఉంటాయి ఈ హ్మ్. మందులు అని చెప్పి. సో, అవి ఎంతవరకు పనిచేస్తాయి? అంటే కొంతమంది అంటారు చాలా స్లోగా వర్క్ చేస్తది హ్మ్. హోమియోపతి. కొంతమందయితే అసలు తీసి పడేస్తూ ఉంటారు. సో, హ్మ్. మీరు చెప్పండి హ్మ్. ఎంత ఎఫికసీ ఉంటుంది? హ్మ్. ఎంత ఎఫిషియంట్‌గా వర్క్ చేస్తాయి ఆ టాబ్లెట్స్ అనేవి? సో, మనం ఒక డిసీజ్ అనేది అక్యూట్ అండ్ క్రానిక్ అంటామనమాట. హుహు. 3 నెలల కంటే తక్కువ వ్యవధిలో ఉంటే దాన్ని అక్యూట్ అంటాము. 3 హుహు. మంత్స్ కంటే చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంటే క్రానిక్ అంటాం. ఓకే. మోస్ట్‌లీ హోమియోపతి దగ్గరికి మీకు తెలిసినట్టయితే చాలా అన్నీ వాడేసి వస్తారు. చాలా ఏళ్లగా. హుహు. సోరియాసిసే అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల స్కిన్ డిసీజెస్, లేకపోతే పీసీఓడీ, థైరాయిడ్ ఏవున్నా 10 ఏళ్ళు ఆ మెడిసిన్స్ వాడేసి మన దగ్గరకొస్తారు. ఓకే. సో, మీకు డిసీజ్ రావడానికి వచ్చి 10 ఏళ్ళు అయినప్పుడు డెఫినైట్‌లీ ఒక 1 మంత్‌లో అయితే తగ్గిపోదు గదా! ట్రూ. సో, దానికి తగ్గే టైం మనం ఇవ్వాలి. ఆ టైము డిసీజ్‌కి ఇవ్వాలి అనేది వాళ్ళకి అర్థం గాక మెడిసిన్స్ స్లో అనుకుంటారు. సో, అంతే క్విక్‌గా ఇప్పుడు సపోజ్ ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివుంటే వితిన్ 30 మినిట్స్ అలోపతి మెడిసిన్స్ కంటే గూడా ఫాస్ట్‌గా వర్క్ జేస్తాయి. ఓకే. అలాంటి మెడిసిన్స్ గూడా ఉన్నాయి. సో, అంత ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తాయి. బట్ ఆల్ ద థింగ్ ఈస్ వాళ్ళు ట్రస్ట్ చేయడమే హ్మ్. ఇంపార్టెంట్. అండ్ టైప్ ఆఫ్ ద డిసీజ్ గూడా మ్యాటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వామిటింగ్స్, మోషన్స్ ఉంటే డెఫినిట్‌గా క్విక్‌గానే వర్క్ జేస్తుంది. హుహు. మీకున్న డిసీజ్ లాంగ్‌గా ఉంది. చాలా లాంగ్ డ్యూరేషన్ నుంచి మీకు డిసీజ్ ఉంది. అందుకే టైం పడుతుంది. ఓకే. సో, బేసిక్‌గా హోమియోపతి మందులు వేటితో తయారు చేస్తారు?
ఓకే. సో, ప్లాంట్స్ నుంచి తీస్తారు, యానిమల్స్ నుంచి తీస్తారు, కొన్ని సాల్ట్స్ నుంచి కూడా తీస్తారు. కొన్ని మనకి బాడీలో ఆర్గన్స్ నుంచి కూడా తీస్తారనమాట. ఓకే. సో, ఆ ఆర్గన్స్ నుంచి తీసినవి ఇప్పుడు థైరాయిడ్ ఉంటే థైరాయిడినం అనేది ఒకటుంటుంది. థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్‌తో చేస్తారు. ప్లాంట్స్ నుంచి తీసేవి డెఫినెట్‌లీ డిఫరెంట్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. యానిమల్స్‌లో తేనెటీగలు, కాక్రోచెస్, స్నేక్ వెనమ్స్ అమ్మో! ఇవన్నీ వేసుకున్నారా హోమియోపతిలో? ఉంటాయి. అమ్మో! సో, అవన్నీ ఏ పేషెంట్‌కి ఏది సూట్ అవుతుందో మేము తెలుసుకొని ఇస్తాం. ఓకే. సో, బట్ మీరు ఇంత చెప్తున్నా గూడా అవన్నీ స్వీట్ గానే ఉంటాయి. ఉంటాయి. బట్ తెలీదు ఇవన్నీ వీటితో తయారు చేస్తారని. ఎందుకంటే అవన్నీ ఆల్కహాల్‌లో స్టోర్ చేస్తాం. ఓకే. సో, అంటే బేసిక్‌గా ఇక్కడ మనం చూసుకుంటే ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ప్లాంట్స్ నుంచే తీస్తారు. వాటిలో ఏంటంటే ప్లాంట్ నుంచి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉందో జస్ట్ ఆ మూలికల నుంచి తీసింది ఇచ్చేస్తారు. సో, వాటిలో మెడిసినల్ ప్రాపర్టీస్‌తో పాటు హెవీ మెటల్స్, ఆర్సెనిక్, మర్క్యూరీ లాంటి మెటల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. అండ్ ఆ ప్లాంట్లో ఉండే సబ్స్టెన్సెస్ ఇవన్నిటి వల్ల ఏంటంటే యాక్షన్ అనేది అంత క్విక్‌గా ఉండదు. సో, మేము ఏం చేస్తామంటే అవన్నీ ఆల్కహాల్‌లో స్టోర్ చేసి ఎక్స్ట్రాక్ట్ తీసి చాలా లెవెల్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ చేస్తాం దాన్ని మెడిసిన్స్‌ని. అలా ఉన్నప్పుడు ఆ ఆల్కహాల్‌లో జస్ట్ ఆ ప్లాంట్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. ఈ హెవీ మెటల్స్ ఇవన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా క్విక్ అండ్ జెంటల్ యాక్టింగ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు యూజువల్లీ ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే వేడి చేస్తుంది, లేకపోతే కొంతమంది క్లెయిమ్ చేసేది ఏంటి కిడ్నీ ఆర్ లివర్ మీద డ్యామేజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద హెవీ మెటల్స్ అంటారు. కానీ ఇవన్నీ లేకుండా హోమియో వర్క్ చేస్తుంది. ఓకే. సో, ఇందాక మీరు అన్నారు హోమియోలో కూడా ప్లాంట్ బేస్డ్ యూజ్ చేస్తారు అండ్ ఆయుర్వేదాలో కూడా ప్లాంట్ బేస్డ్ యూజ్ చేస్తారు. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆయుర్వేద? అదే మనకి హోమియోపతిక్ మూలం కూడా డెఫినెట్లీ ఎవరైతే ఫౌండర్ డాక్టర్ శామ్యూల్ హానిమన్ ఉన్నారో ఆయన ఆయుర్వేదం నుంచే తీసుకున్నారు ఆ మూలం అనేది. బట్ ఈ లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఏంటంటే ఆయన ఫస్ట్ క్రూడ్గా కూడా ఇచ్చి చూసారు. ఆయన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సింకోనా బార్క్ అని మలేరియా కోసం ఇచ్చి చూసారు. సో, సింకోనా బార్క్ డైరెక్ట్గా ఇస్తుంటే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని ఆయన ఆల్కహాల్లో పెట్టి చూసారు. సో, రిఫైన్ చేసి ఇస్తూ ఉన్న కొద్దీ యాక్షన్ బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాయి. సో, అప్పుడు ఈయన ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దాన్ని మేము పొటెంటైజేషన్ అంటాము. సో, అలా ఫర్దర్గా రిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. అదొక్కటి బేసిక్ డిఫరెన్స్. అండ్ ఎవరి బాడీ టైప్ ఎలా సూట్ అవుతుంది. డెఫినెట్లీ మీరు అందరూ హోమియోనే వాడాలి ఆర్ అందరూ ఆయుర్వేదమే వాడాలి అని నేను చెప్పను. మీకు తెలుస్తుంది మీ బాడీకి. మీకు హోమియో వాడుతుంటే కంఫర్టబుల్గా ఉంటే హోమియో వాడండి, లేదా ఆయుర్వేదం కూడా చాలా మంచి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. సో, మనందరికీ తెలుసు అలోపతి అయితే మనకి టాబ్లెట్స్ అని మెడికల్ షాప్లో దొరికిపోతాయి. సో, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వీ కెన్ గో అండ్ వీ కెన్ పర్చేజ్ ఇట్ అనమాట. కానీ హోమియో మందులు వచ్చేసరికి ఇది కంపల్సరీ డాక్టర్నే కన్సల్ట్ అవ్వాలి. పేషెంట్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత సో, మీరు ప్రిపేర్ చేస్తారా లేదా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటాయి మీ దగ్గర మందులు? ఇదే చెప్పాను కదా ఇప్పుడు మీతో మాట్లాడకుండా మీరు జస్ట్ నాకు పీసీఓడి ఆర్ సింపుల్ మీరు నాకు ఫీవర్ వచ్చింది అన్నాక మీకు అసలు మీకు ఎలా ఉంది మీది స్టేట్ అంతా నేను తెలుసుకోకుండా మెడిసిన్ ఇస్తే అది పనిచేయదు కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాను ప్రాసెస్ అంతా. ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా మీకు కొంతమందికి బాగా వణుకు ఉండొచ్చు, కొంతమందికి చాలా వేడిగా అనిపిస్తుండొచ్చు, మీకు దాహం ఎక్కువ ఉండొచ్చు, నాకు దాహం తక్కువ ఉండొచ్చు. సో, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి మీకు ఫీవర్కి ఏ మెడిసిన్ సూట్ అవుతుందో నేను అప్పుడు వేసి ఇవ్వాలి మీకు. సో, ఇప్పుడు నేను ఇలాగ మీకు ఫోన్లో డైరెక్ట్గా ఓకే ఫీవర్ వచ్చిందా మీరు హోమియో షాప్కి వెళ్ళి మందు వేసుకోండి అంటే అందుకే తగ్గదు. అందుకే హోమియో డాక్టర్స్ మెడిసిన్ పేరు కూడా చెప్పరు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, జస్ట్ పిల్స్ ఇస్తారు. డాక్టర్స్ పేరు ఎందుకు చెప్పరు అంటే మీకు వర్క్ అయిందని మీరు పక్కన వాళ్ళకి అదే మెడిసిన్ ఇవ్వచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.